Hello everyone. In the last class we have seen the basic structure of the C program. Let's have a quick revision of the previous class. So I'll ask some questions. You tell me what is the use of this first line? It is a preprocessor directive. Yes or no? And angle brackets are used to include header files. stdio.h full name, standard input output header file. This header file contains printf, scanf. What is the use of printf? To give output on the screen. Scanf to give input to the computer. Main function is the starting point. Curly brackets open and closed indicates the block of code. Printf is used to print output on the screen. Double quotes, whatever the text that you want to see on the screen, we have to put in double quotes, and each and every line should end with semicolon. Next, return 0 indicates that end of the program and moving control to the operating system. This return 0 we have written because we have mentioned that main function with the return type int. Int is a return type that returns 0 after completion of the code. All those things we have seen in the previous class. Now in today's class we'll be going to focus on variables in C. Okay, so firstly, what is meant by variable? Variable is nothing but a name which is given to the memory location which is used to store the value. Example, this is a computer. This computer has some memory to store the values. ఇది ఒక కంప్యూటర్ అనుకోండి. ఈ కంప్యూటర్లో ఒక మెమొరీ ఉంది. ఆ మెమొరీలో మీరు ఎంటర్ చేసిన డేటా అంతా స్టోర్ అవుతుంది. సపోజ్ నేను ఒక 10 అనే వాల్యూని కంప్యూటర్లో స్టోర్ చేయాలి. ఓకే, మీరు 10 అనే వాల్యూని స్టోర్ చేసినప్పుడు కంప్యూటర్ మెమొరీ అనేది స్టోర్ చేస్తుంది. ఈ మెమొరీ అనేది డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. మీరు 10 అనే దాన్ని ఈ మెమొరీలో ఒక పార్ట్లో స్టోర్ చేస్తుంది. ఆ మెమొరీకి ఒక అడ్రస్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి హౌస్కి హౌస్ అడ్రస్ ఉంటుంది కదా, లేదంటే మన హౌస్ని యాక్సెస్ చేయడం, హౌస్కి రీచ్ అవ్వడం కష్టం. సపోజ్ ఒక డెలివరీ బాయ్ డెలివరీ చేయాలి అంటే హౌస్ నెంబర్ తెలిస్తేనే కదా డెలివరీ చేయగలడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హ్యాస్ సమ్ అడ్రస్. సేమ్ అలానే మీరు స్టోర్ చేసిన ప్రతి వాల్యూకి మెమొరీలో ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, మీరు 10 వాల్యూ స్టోర్ చేసిన, 20 వాల్యూ స్టోర్ చేసిన, 30 వాల్యూ స్టోర్ చేసిన మెమొరీలో ఈ అడ్రస్ అనేది అలొకేట్ చేస్తాం. ఓకేనా, సో ఈ మెమొరీ లొకేషన్కి మనం ఒక నేమ్ అయితే ఇస్తున్నాము, అదే వేరియబుల్. ఓకే, కంప్యూటర్ విల్ గివ్ ది అడ్రస్ టు దిస్ వాల్యూస్ అండ్ వీఆర్ గివింగ్ ది నేమ్ టు దిస్ మెమొరీ అడ్రస్ లొకేషన్. ఈ లొకేషన్కి మనం ఇచ్చే నేమ్నే వేరియబుల్ అంటున్నాం. ఎందుకు మనం నేమ్ ఇస్తున్నాము అంటే ఆ వాల్యూని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం కోసం. ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్లో మన వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే మనం ఈ వేరియబుల్ యూజ్ చేసి ఆ వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది మన వేరియబుల్ కాన్సెప్ట్. గివింగ్ ఎ నేమ్ టు ద మెమొరీ లొకేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ది వేరియబుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాసాం. సో మీకు ఇంట్ అంటే ఏంటో తెలియదు కదా. ఫస్ట్ 1 సెకండ్, ఇక్కడ నేను ఒక వాల్యూ 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఈ 10 అనే వాల్యూ ఈ మెమొరీలో స్టోర్ చేయాలి అంటే మన సి ప్రోగ్రాంలో ఎలా రాస్తాము అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని స్టోర్ చేస్తున్నాను. 10 అనేది ఏంటి? వాల్యూ. ఓకే, ఏ అనేది ఏంటి? మీరు ఎక్కడైతే మెమొరీలో స్టోర్ అయిందో ఆ మెమొరీ యొక్క లొకేషన్ నేమ్ అనమాట. ఓకే, దిస్ 10 is stored in the memory. That memory location name is nothing but a. సో మనకు 10 కావాల్సిన ప్రతిసారి నేను ఏ యూజ్ చేసి, ఏ అంటే ఏమొస్తుంది, నాకు 10 వస్తుంది. ఓకేనా, ఈజీలీ ఐ కెన్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ 10 యూజింగ్ ద వేరియబుల్ నేమ్ ఏ. కానీ ఇక్కడ మళ్ళీ ఇంట్ అనేది ఏంటి? మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని మెమొరీలో స్టోర్ చేస్తున్నారో మనం కంపల్సరీ సి ప్రోగ్రాంలో మెన్షన్ చేయాలి. అదే పైథాన్లో అనుకోండి ఏ ఈక్వల్ టు 10 అంటే సరిపోతుంది. బట్ సి ప్రోగ్రాంలో ఆ 10 ఈ మెమొరీలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నారు,
నెంబరా, వేరియబులా, క్యారెక్టరా, 10.5 ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మీరు మెమొరీలో స్టోర్ చేస్తున్నారు అనేది మనం ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ని మెన్షన్ చేసి చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ వస్తుంది. మనకి సిలో ఇంట్, ఫ్లోట్, కార్, డబుల్ అని డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇంట్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీరు మెమొరీలో ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ని స్టోర్ చేసినప్పుడు లైక్ 0, 1, 2, 3 ఇలా హోల్ నెంబర్స్ని స్టోర్ చేసినప్పుడు ఇంట్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి. అదే డెసిమల్ వాల్యూస్ 3.14, 1.10 ఇలా డెసిమల్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు మీరు ఫ్లోట్ అనే డేటా టైప్ని మెన్షన్ చేయాలి. అదే క్యారెక్టర్స్ కానీ ఏ, బి, సి ఇలా క్యారెక్టర్స్ని, ఆల్ఫాబెట్స్ని రిప్రజెంట్ చేయాలి అనుకున్నారనుకోండి, స్టోర్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం యూస్ చేస్తారు? క్యార్ అనే డేటా టైప్ని యూస్ చేస్తారు. ఓకేనా? క్యార్ డేటా టైప్. 1 సెకండ్. క్యార్ డేటా టైప్ యూస్ చేసి మనం చెప్తాం. ఇక్కడ కండిషన్ ఏంటి? ఇంట్ స్టోర్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇంట్ ఈక్వల్ టు 10 అంటాం. ఫ్లోట్ ఈక్వల్ టు ఫ్లోట్ బి, వేరియబుల్ నేమ్ యూస్ చేసి, లొకేషన్ యూస్ చేసి మనం వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మీరు క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తున్నారో క్యారెక్టర్కి యూస్ చేసే డేటా టైప్ క్యార్ అనమాట. అండ్ ఈ క్యారెక్టర్ని మనం సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, ఇలా సింగిల్ కోట్స్లో ఓన్లీ ఒక్కటే క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలి. ఇక్కడ ఏబిసి అని సింగిల్ కోట్స్లో పెట్టినా కూడా ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? క్యారెక్టర్ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ, సింగిల్ క్యారెక్టర్. మీరు ఇలా సింగిల్ కోట్స్లో ఏబిసి అని ఇచ్చినా కూడా ఏమవుతుంది? ఓన్లీ ఒక క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. అది క్యారెక్టర్. కార్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్ and we put in single quotes. Float data type is used to store decimal numbers. Int data type is used to store whole numbers. And double data type ఎందుకు వాడతామంటే లార్జెస్ట్ డెసిమల్ వాల్యూస్ని మీరు ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు లార్జెస్ట్ డెసిమల్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ వస్తాయి. అలాంటి లార్జెస్ట్ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం డబుల్ వాడతాం. అలానే ఇంట్ కంటే నెంబర్స్ లార్జెస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా మోర్ హోల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంటికి కాకుండా లాంగ్ అనే డేటా టైప్ని వాడతాం. మ్యాక్సిమం ఇంట్ కెన్ స్టోర్ లార్జెస్ట్ నెంబర్. if you want to store not more than that integer, you can use long data type. Like float and double both are used to store decimal values. Int and long data types are also used to store whole numbers. If you want to store largest number, go with long. If you want to store largest డెసిమల్ వాల్యూ, గో విత్ డబుల్. ఓకేనా? అర్థమైందా? ఇంట్ అంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడానికి, క్యార్ అంటే క్యారెక్టర్స్ని, సింగిల్ క్యారెక్టర్స్ని స్టోరేజ్ చేయడానికి, డబుల్ అంటే లార్జెస్ట్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి, లాంగ్ అంటే లార్జెస్ట్ హోల్ నెంబర్ని స్టోర్ చేయడానికి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యారెక్టర్ని స్టోర్ చేసినప్పుడు సింగిల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఈ డేటా టైప్స్ని మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి. ఓకే? see here int number equal to 10. ఇక్కడ నెంబర్ అనేది ఏంటి? ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్. 10 అనేది ఏంటి? వాల్యూ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది వేరియబుల్. ఓకే? సో అసలు ఎందుకు ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ అంటే డేటాని స్టోర్ చేయడం కోసం, ఆ స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయడం కోసం. ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్లో మనకి 10 అనే వాల్యూ కావాలంటే యూజింగ్ ద వేరియబుల్ నేమ్ వీ కెన్ ఈజీలీ యాక్సెస్. సపోజ్ 5 + 10 ఎడిషన్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా 2 నెంబర్స్ వాల్యూస్ని ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, n నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ యూ కెన్ పెర్ఫార్మ్ ఆన్ వేరియబుల్స్ లైక్ a + b, a - b, a into b. n number of operations you can perform on 2 variables. Suppose 10, 5. This is a, this is b. You can perform n number of operation plus, minus, multiplication on these variables. Okay? And it will give the result. And we can store
these results on another variable, sum, add, mul, like that we can give another memory location and we can store the result sum and 5 subtraction multiplication 150, 10 into 550, that is multiplication result. Okay, like that. In this example, sum is also another variable. It stores the result of 5 plus 3 8 in another memory location, and you can access this memory location using some variable. Hope you understand. ఇక్కడ ఈ నేమ్ ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వడానికి మనకు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఆ రూల్స్ ఏంటి అంటే, సో వేరియబుల్ నేమ్ మనం ఇచ్చేటప్పుడు మనం ఏబిసి లెటర్స్ యూజ్ చేయొచ్చు. ఏబిసిడి జెడ్ ఏదైనా లెటర్ యూజ్ చేసుకొని మనం ఇవ్వచ్చు. అండ్ ఆ లెటర్కి ముందు మనం అండర్స్కోర్ని యూజ్ చేయొచ్చు. అంటే వేరియబుల్ నేమ్ కెన్ స్టార్ట్ విత్ లెటర్ ఆల్ఫాబెట్ అండ్ ఇట్ ఆల్సో కెన్ స్టార్ట్ విత్ అండర్స్కోర్. బోత్ ఆర్ వ్యాలిడ్. కానీ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. 2abc is an invalid. It should not start with the number, but you can write like this, abc2. This is valid, this is invalid. It should not start with a number and there is no space in between the variable name. ఇలా మనం ఒక నేమ్ ఇచ్చినప్పుడు సమ్ అని వ్యాలిడ్, ఎస్యు స్పేస్ ఎం, దిస్ ఇస్ ఇన్వాలిడ్. వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. అండ్ ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ @ $సింబల్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయకూడదు. అండ్ కీవర్డ్స్ అంటే సిలో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ లైక్ ఇంట్, ఫ్లోట్. మనం ఇంతకు ముందు చూసాం కదా కొన్ని కీవర్డ్స్ని, డబుల్, కార్, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట. ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని మళ్ళీ ఆ మెమరీ లొకేషన్ నేమ్ కింద వేరియబుల్ నేమ్ కింద యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే కోడ్ రన్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని అవాయిడ్ చేయాలంటే మనం ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇక్కడ చూడండి కొన్ని వ్యాలిడ్ వేరియబుల్స్ నేమ్స్ ఇచ్చారు. కౌంట్, ఎస్, ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్, కరెక్ట్. నో స్పేస్, కరెక్ట్. ఇది కూడా కరెక్ట్, అండర్స్కోర్ ఉండొచ్చు. ఓకేనా, ఇన్వాలిడ్. ఇక్కడ ఇది ఇన్వాలిడ్ ఎందుకైంది, నెంబర్ స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇన్వాలిడ్, స్పేస్ ఉంది కాబట్టి ఇన్వాలిడ్, ఇంట్ అనేది కీవర్డ్ కాబట్టి ఇన్వాలిడ్, స్పెషల్ సింబల్ ఉంది కాబట్టి ఇన్వాలిడ్. ఇలాంటి వేరియబుల్ నేమ్స్ని మనం వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తే ఏమవుతుంది, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్స్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం రూల్స్ని ఫాలో అవ్వాలి. హోప్ యు అండర్స్టూడ్. వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, మెమరీ లొకేషన్ నేమ్. ఓకేనా, ఎందుకు మనం వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము, రీయూస్ అండ్ పెర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్. రూల్స్ ఏంటి, అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు, నెంబర్తో స్టార్ట్ అవ్వద్దు, స్పేస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, కీవర్డ్స్ ఉండకూడదు. ఈ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. అది వేరియబుల్ కాన్సెప్ట్. నెక్స్ట్, డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ ఏంటి, మనం వేరియబుల్కి లొకేషన్కి మనం డేటా అయితే స్టోర్ చేస్తున్నాం కదా, ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మీరు యాక్సెస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ డేటా మీరు స్టోర్ చేస్తున్నారు అనేది మనం చెప్పాలి. ఇది కూడా మనం ఆల్రెడీ వేరియబుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాము. వీ హ్యావ్ టు టెల్ టు దట్ కంపైలర్ దట్ విచ్ టైప్ ఆఫ్ డేటా దట్ వేరియబుల్ విల్ స్టోర్, విచ్ టైప్ ఆఫ్ డేటా దట్ మెమరీ ఈస్ హోల్డింగ్, హౌ మచ్ స్పేస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు స్టోర్ ద డేటా. 10 అనే వాల్యూ స్టోర్ చేయడానికి ఎంత స్పేస్ కావాలి, ఎంత మెమరీ స్పేస్ అలొకేట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటా మీరు స్టోర్ చేస్తున్నారు అది చెప్పేదే డేటా టైప్. సో మెమరీ స్పేస్ ఎలా డిసైడ్ అవుతుంది, బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ డేటా. అది ఎవరు చెప్పాలి, మనం ఆ వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేసే ముందు టైప్ ఆఫ్ డేటాని మెన్షన్ చేయాలి. లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇక 10 అనే అది ఇంటీజర్ కాబట్టి ఏ అనే వాల్యూ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాను యాక్సెస్ చేస్తుంది, ఇంట్ టైప్. ఓకేనా, నెక్స్ట్ ఫ్లోట్ బి ఈక్వల్ టు 3.14. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, డెసిమల్ వాల్యూ. బి ఈస్ హోల్డింగ్ డెసిమల్ వాల్యూస్, అందుకే మనం ఫ్లోట్ అనే డేటా టైప్ని ఆ వేరియబుల్ ముందు స్టోర్ చేసాం. నెక్స్ట్ కార్ సి ఈక్వల్ టు సింగిల్ కోట్స్ ఏ.
ఏ అనే క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఆ ఏ అనే క్యారెక్టర్ని యాక్సెస్ చేయడానికి నేను యూజ్ చేసే వేరియబుల్ నేమ్ సి యూజ్ చేస్తే నాకు ఏ అనే క్యారెక్టర్ యాక్సెస్ అవుతుంది. ఈ సి వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది? క్యారెక్టర్. అందుకోసం కార్ డేటా టైప్ని యూజ్ చేశాను. నెక్స్ట్ డబుల్ అంటే సేమ్ ఫ్లోట్ లానే కాకపోతే లార్జెస్ట్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం డబుల్ వాడతాం. సేమ్ అలానే లార్జెస్ట్ హోల్ నెంబర్ స్టోర్ చేయడం కోసం లాంగ్ అనే డేటా టైప్ని వాడతాం. ఇంటికంటే చిన్న నెంబర్ని స్టోర్ చేయడం కోసం షార్ట్ అనే డేటా టైప్ని వాడతాం. ఓకేనా? సింటాక్స్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, ఎప్పుడైనా ఒక వేరియబుల్ని ఒక మెమరీ లొకేషన్ నేమ్ని మనం ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆ మెమరీలో ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేస్తున్నారు, డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. ఇక్కడ రూల్స్ గుర్తుంది కదా, వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు లెటర్స్ ఉండొచ్చు, కానీ లెటర్ ముందు అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ నెంబరింగ్ ఉండొద్దు. ఓకేనా? ఇంట్ ఏజ్ అనేది డిక్లరేషన్. జస్ట్ మీరు ఇక్కడ మెమొరీ నేమ్ ఇచ్చారు ఇంట్ ఏజ్ అని, అంటే మీరు ఒక మెమరీ స్పేస్ని క్రియేట్ చేసుకున్నట్టు. ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ఏజ్ ఇన్ ద మెమరీ లొకేషన్ and the memory space size int. I'm going to store integer type data in this space and this holds age అని చెప్తున్నారు. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నారో దాన్ని బట్టి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది, సైజ్. ఓకే? ఫ్లోట్, దిస్ ఇస్ జస్ట్ డిక్లరేషన్, ఇంకా స్టోర్ చేయలేదు. ఇప్పుడు స్టోర్ చేయాలి అంటే ఎలా? ఇంట్ ఏజ్ అనేది జస్ట్ డిక్లరేషన్, క్రియేషన్ ఆఫ్ ది స్పేస్. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అనేది ఏంటి? అసైనింగ్ డేటా. ఇప్పుడు ఏజ్ ఎంత? 20. ఈ మెమొరీలో 20 అనే వాల్యూని స్టోర్ చేశారు. ఇది ఇనిషియలైజింగ్ వేరియబుల్, అసైనింగ్ వాల్యూ టు ది వేరియబుల్ అన్నట్టు. ఓకేనా? సో ఇలా ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20, ఫ్లోట్, క్యారెక్టర్, ఇలా డిఫరెంట్. ఏజ్ అనేది ఏంటి? వేరియబుల్ నేమ్. మార్క్స్ వేరియబుల్ నేమ్. గ్రేడ్ లొకేషన్, ఇవన్నీ కూడా మెమరీ లొకేషన్ నేమ్స్. ఆ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూస్. ఏ టైప్ ఆఫ్ డేటా మెమరీ హోల్డ్ చేస్తుంది? ఇవి డేటా టైప్స్. ఓకేనా? ఇవన్నీ కలిపి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. నేను ఆల్రెడీ రన్ చేసి ఇక్కడ హోల్డ్ చేశాను. సింపుల్గా ఒక ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఐల్ అరేజ్ ఇట్ అండ్ ఐల్ టైప్. సో ఎప్పుడైనా సరే సి ప్రోగ్రామ్ #include stdio.hతో స్టార్ట్ అవుతుంది. ఎందుకు? నేను ప్రోగ్రాంలో printf అండ్ scanf ఫంక్షన్స్ యూజ్ చేస్తాను. printf అండ్ scanf ఫంక్షన్స్ ఎందులో ఉంటాయి? stdio.h హెడర్ ఫైల్లో ఉంటాయి. ఓకే, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దోస్ ఐ హ్యావ్ టు ఇంక్లూడెడ్. నెక్స్ట్ కోడ్ రాయాలి అంటే మెయిన్ ఫంక్షన్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేయడానికి కర్లీ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇన్ బిట్వీన్ ఓన్లీ ఐ హ్యావ్ టు రైట్ ద కోడ్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో 10, 20 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. 10 అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఏ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ 10 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది అంటే ఏ టైప్ ఆఫ్ డేటా మెన్షన్ చేయాలి, అదర్వైజ్ యూ విల్ గెట్ ఎర్రర్. ఓకేనా? టైప్ ఆఫ్ డేటా దట్ ఏ ఈస్ హోల్డింగ్. నెక్స్ట్ ఇంకొక వాల్యూని తీసుకుంటున్నా, ఇంట్ బి ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి వాల్యూస్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను? సమ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత నేను స్క్రీన్ మీద అవుట్పుట్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. డిస్ప్లే చేయాలి అంటే మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో ఆ సమ్ని నేను డబుల్ కోట్స్లో పెడతాను. టెక్స్ట్ యాస్టీస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి? సమ్ అనేది మళ్ళీ అనదర్ మెమొరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఏ అనేది ఒక వాల్యూ, బి అనేది ఒక వాల్యూ, సమ్ ఆల్సో డిఫరెంట్ వాల్యూ కదా. అది కూడా ఏ టైప్ ఆఫ్ డేటా? ఏ ప్లస్ బి 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మీకు వచ్చేది ఇంటీజరే కాబట్టి ఇంట్ టైప్ ఆఫ్ డేటాని మెన్షన్ చేయాలి. ఓకే ఓకే, నాకు స్క్రీన్ మీద సమ్ కావాలి. ఆ రెండింటి యొక్క రిజల్ట్, ఏ ప్లస్ బి యొక్క రిజల్ట్. సమ్ అని ప్రింట్ చేస్తే ఏమైంది? నాకు సమ్ అని వచ్చింది. డబల్ కోట్స్లో ఏం పెడితే అదే కదా వచ్చేది. కానీ ఆ సమ్లో
ఏముంది, ఏ వాల్యూ ఉంది, ఏలో ఏముంది, బీలో ఏముంది, సమ్లో ఏముంది నాకు కావాలి. అది కావాలి అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఓకే, ఇంట్ టైప్ ఆఫ్ డేటాని మీరు యాక్సెస్ చేయాలి అంటే %d వాడాలి. ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయాలంటే %f వాడాలి. క్యారెక్టర్ టైప్ డేటాని యాక్సెస్ చేయాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అనుకుంటే అది ఇన్పుట్ ఇవ్వాలి అన్నా అవుట్పుట్ తీసుకోవాలి అన్నా బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ డేటా వీ హ్యావ్ టు యూస్ దీస్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రోగ్రాంలో మనం ఏ వాల్యూని చూడాలనుకుంటున్నాం, ఇంటీజర్ టైప్. సమ్ అనేది ఇంటీజర్, ఆ వాల్యూ నాకు కావాలి. సమ్, ఆ రెండింటి యొక్క సమ్ కావాలి. సమ్లో ఏముందో కావాలి. అది కావాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. ఇది డబుల్ కోట్స్లో పెడతాం. ఈ %d ఏం చేస్తుంది అంటే ఈ సమ్లో ఉన్న వాల్యూని తీసుకొని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ %d ఎక్కడి నుంచి తీసుకుంటుంది, సమ్ అనే వేరియబుల్ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ సమ్ అనేది సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది జస్ట్ టెక్స్ట్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇంకా టెక్స్ట్ రాశాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ %d ఫార్మాట్ స్పెసిఫైయర్ సమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకుని మనకు అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు సమ్లో ఉన్న వాల్యూ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సీ ద అవుట్పుట్. సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ 30. ఇంతకుముందు ఎలా వచ్చింది, ఇప్పుడు నేను %d కాకుండా జస్ట్ సమ్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా సమ్ ప్రింట్ అయింది. కానీ సమ్ ప్రింట్ అవ్వలేదు కదా, సమ్లో ఉన్న వాల్యూ ఆ రెండింటి యొక్క రిజల్ట్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ a, b నెంబర్స్ %d. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ఇక్కడ b స్పేస్ 30. ఇప్పుడు ఏలో ఏముంది, బీలో ఏముందో కావాలి. అలా కావాలి అంటే ఇంకొకసారి printf a ఈక్వల్ టు, ఏలో ఏముందో కావాలి అంటే యాక్సెస్ చేయాలంటే ఇంటీజర్ టైప్ని %d. సో ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి, ఏ అనే వేరియబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ షుడ్ ఎండ్ విత్ సెమికోలన్. మీరు స్క్రీన్ మీద కావాలనుకున్న దాన్ని డబుల్ కోట్స్లో పెట్టాలి. ఏ నెక్స్ట్ b ఈక్వల్ టు %d. ఈ %dని డబల్ కోట్స్లో మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ %d విల్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ b and end with semicolon. ఓకే, ఇక్కడ ఎర్రర్, ఇంటి ఎర్రర్. %b ఈక్వల్ టు %d కామా, డబల్ కోట్స్ తర్వాత మనం కామా పెట్టాలి, ముందే పెడితే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, నౌ సి ఇక్కడ చూడండి, a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, సమ్ ఆఫ్ a, b నెంబర్స్ 30. నేను ఇక్కడ 7, 8, 9 డిఫరెంట్ లైన్స్లో రాసినా కూడా నాకు అంతా కూడా ఒకటే లైన్లో ప్రింట్ అయింది. అలా కాకుండా ప్రతి 7th లైన్ ఒక లైన్లో, 8th లైన్ ఒక లైన్లో, 9th లైన్ ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే మనకు ఒక ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. /n అనేదాన్ని ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. ఈ /n ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేస్తే ప్రతి లైను న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. printf. సి అబ్జర్వ్ చేస్తారా డిఫరెన్స్? ఈ నెక్స్ట్ లైన్కి కంట్రోల్ని నెక్స్ట్ లైన్కి ప్రింట్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాం, / అనే ఎస్కేప్ సీక్వెన్స్ని యూజ్ చేస్తున్నాం. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి మూవ్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. అదే ఇది యూజ్ చేయకపోతే ఏమవుతుంది, సేమ్ లైన్లో మనకి కంటిన్యూస్గా ప్రింట్ అవుతుంది. చూసారా, ఇక్కడ b తర్వాత నేను /n యూజ్ చేశాను కాబట్టి సమ్ నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయ్యింది. అర్థమైంది అనుకుంటున్నాను. printf స్క్రీన్ మీద కనిపించడం కోసం, %d ఆ స్క్రీన్ మీద ఏదైనా నెంబర్ వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే %d ఇంటీజర్ టైప్ ఫ్లోటింగ్ పాయింట్, సపోజ్ 20.5 అని యూజ్ చేశాను. ఇదేంటి, డెసిమల్ వాల్యూ. ఈ డెసిమల్ వాల్యూని మనం ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి, %f కదా. అదేంటి, ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఇంట్ వాడాను.
ఇక్కడ %d వాడాలి. చూద్దాం ఏమైంది. 20.5 ఇస్తే 20 తీసుకుంది, ఎందుకంటే ఇంట్ డేటా టైప్ సైజు ఇంటీజర్ని స్టోర్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ని స్టోర్ చేసే స్పేస్ దాని దగ్గర ఉండదు. అందుకోసమే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే ఫ్లోట్ డేటా టైప్ వాడతాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్లోట్ b = 20.5 అని ఇస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేసినప్పుడు మనం ఫ్లోట్కి ఏం చేయాలి అంటే ఎఫ్ అనేదాన్ని మెన్షన్ చేయాలి. 20.5 ఎఫ్. సారీ ఇక్కడ నేను మిస్టేక్ ఏంటి, బి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ %d ఎందుకు వాడతాం ఇంటీజర్కి, కానీ బీలో ఏముంది ఫ్లోట్ కదా. సో ఫ్లోట్ టైప్ యాక్సెస్ చేయాలి అంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా %f. సి చూసారా, %f/n. ఇక్కడ మనకి బి వాల్యూ 20.550 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ సమ్ మనకి డెసిమల్ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, డెసిమల్ వాల్యూస్ వస్తుంది. కానీ ఏమైంది, మనకి సమ్ అనేది మళ్ళీ మీరు ఇంటీజర్లో స్టోర్ చేశారు. ఇంటీజర్ స్పేస్లో స్టోర్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్స్ని ఇగ్నోర్ చేసింది, అందుకే రిజల్ట్ మళ్ళీ 30 అనే వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ సమ్ని ఫ్లోట్కి మార్చింది ట్రై చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ వాల్యూ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ %f యూజ్ చేయలేదు కాబట్టి. సో ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా డెసిమల్ టైప్ ఆఫ్ డేటాని ప్రింట్ చేయాలి అనుకుంటే ఏం యూజ్ చేయాలి, %f. %d ఇంటీజర్ టైప్ డేటాని యాక్సెస్ చేయడం కోసం. నెక్స్ట్ క్యారెక్టర్ చూద్దాం. కార్ డేటా టైప్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి కోసం. క్యారెక్టర్ అనేది నేను నేమ్ ఇచ్చాను, నా వేరియబుల్ నేమ్. ఆ క్యారెక్టర్ని స్టోర్ చేయాలి అంటే రూల్ ఏంటి, సింగిల్ కోట్స్లో పెట్టాలి. సింగిల్ కోట్స్లో ఏదైనా క్యారెక్టర్ని స్టోర్ చేయాలి అండ్ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడం కోసం మనకున్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %c. సో సి క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలి అంటే printf క్యారెక్టర్ ఈస్ ఏం యూస్ చేయాలి, %c. అండ్ ఇది ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తుంది, క్యారెక్టర్ అనే వేరియబుల్ నుంచి యాక్సెస్ చేస్తుంది. ఓకేనా. లెట్స్ సీ. ఇక్కడ సేమ్ లైన్లో ప్రింట్ అయ్యాయి, ఎందుకంటే ఇక్కడ నేను /n వాడలేదు కదా. కంట్రోల్ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ మూవ్ అవ్వాలి అంటే /n యూజ్ చేయాలి. ఇక్కడ కూడా యూజ్ చేస్తాం, అప్పుడు మనకి మీనింగ్ఫుల్గా కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. %d ఇంటీజర్ వేరియబుల్స్ డేటాను యాక్సెస్ చేయడం కోసం, %f డెసిమల్ నెంబర్స్ని యాక్సెస్ చేయడం కోసం, %c క్యారెక్టర్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సేమ్ అలానే మీరు డబుల్ చూడాలనుకుంటే డబుల్ రిమైనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. కామెంట్ చేయండి డబుల్కి ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తాము. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బేసిక్ ఎడిషన్ ప్రోగ్రామ్ అండ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ రూల్స్ ఏంటి, _ యూజ్ చేయొచ్చు. ఇక్కడ _ a అని ఇచ్చాను వేరియబుల్ నేమ్, అంటే 10 అనే వాల్యూ యొక్క మెమరీ లొకేషన్ ఏంటి, _ a. కానీ ఇక్కడ నేను జస్ట్ నార్మల్ ఏతో యాక్సెస్ చేస్తున్నాను, అవుట్పుట్ వస్తుందా, రాదు. ఎందుకంటే మీరు ఆ మెమరీ లొకేషన్ యొక్క నేమ్ని చేంజ్ చేశారు. సి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఏ అంటే తెలీదు, అవునా కదా, ఎర్రర్. సో ఇక్కడ నేను _ a ఇస్తాను, _ a వచ్చిందా. సేమ్ _ కాకుండా ఏదైనా నెంబర్ ఇచ్చాను అనుకోండి, వేరియబుల్ నేమ్ 1a నెంబర్ ఇవ్వచ్చా, వేరియబుల్కి ముందు రూల్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ నెంబర్. అండ్ ఈ సమ్ తర్వాత నేను ఒక స్పెషల్ సింబల్ @ యూజ్ చేస్తాను. స్పెషల్ సింబల్స్ యూజ్ చేయొచ్చా, నేమ్ ఇచ్చినప్పుడు వేరియబుల్ నేమ్ యూజ్ చేయొద్దు. సో అలా ఎన్ని సింబల్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేశారు కదా. నెక్స్ట్, ఎప్పుడైనా మనం
వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఇలా స్పేస్ ఇవ్వచ్చా? నో, ఇవ్వకూడదు. ఎర్రర్స్. సో ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయకపోతే ఏమవుతుంది, మనం ప్రోగ్రామ్ కరెక్ట్ అయినా కూడా ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? Hope you understand the basic example program on variables and data types concept, and we have seen the basic addition program. If you have any doubt, please let me know, and you can join through Telegram channel which is given in the description. Thank you everyone. We'll see next class, we'll see the next topic. That's it. Thank you.